ఏంటి అది ఏంటి? అబ్బాయి ఏం లేదు సార్, మీ అమ్మాయి భోజనం పెడతానంటుంది, నేనేమో టిఫిన్ కావాలంటున్నాను. కథలు చెప్పబోక ఎదురకుండా కనపడుతుంటేను వ్యవహారం చాలా ముదిరిపోతుంది. ఇంకా లాభం లేదయ్యా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించాల్సిందే. పదా మీ ఊరిలో పెద్దలతో మాట్లాడదాం. అయ్యో అప్పుడే అంత పని చేయకండి సార్ ప్లీజ్. ఏ మా అమ్మ మంచి మూడ్ లో ఉన్నప్పుడు గట్టిగా చెప్పేసి నైస్ ఒప్పించేద్దాం. మీ అమ్మగారికి మూడొచ్చే లోపల మీకు మూడొచ్చిందనుకో మా కొంప పురుళ్ళ ఆసుపత్రి అయిపోద్ది. అయినా ప్లాన్లు వేయడంలో నన్ను మించిన పోలీసుడు ఎవడు ఉన్నాడయ్యా? వెళ్దాం పదా. అప్పుడే వద్దు సార్ ప్లీజ్, నా మాట వినండి సార్. వినాలయ్యా, ఎందుకో తెలుసా? అర్జెంట్ గా భద్రాచలంలో జాయిన్ అవ్వమని నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చినాయి. ఈ లోపల మీ పెళ్లి జరిగిపోవాలి. అట్ట కాదనుకో అమ్మాయి అక్కడ, నువ్వు ఇక్కడ. నీ దగ్గర నుంచి ఉత్తరాలు, ఆవిడ దగ్గర నుంచి కన్నీరు, మధ్యలో మేఘ సందేశం. నా వల్ల కాదయ్యా, డోరు మోగిపోవాల్సిందే. వెళ్దాం పదా. ఏంకి దబ్బర దబ్బర పని చేయమంటే గిట్ల 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 గోకుతావేంది? నీ గోకుటనా మొక్కజనకంకి జప్ప జప్ప నువ్వు ఏందయ్యా నూకేడి? ఇదేమన్నా బాదం పప్ప? అడ్డదిడ్డంగా నూకితే చేతులు మండ. గిట్ల గిట్లనే దబ్బర దబ్బర కానీ గట్లా. ఓయ్, తినే మిరపకాయలను చెప్పుల కలతో దొక్కుతున్నావు. నీ కాళ్ళలో నా ముళ్ళు కట్టబడ కిందికి దిగు. ఏమ్రా తమ్మి, నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి వచ్చినావు? నేనెవరో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. నేను సిఐని రా, సిఐని తెలుసా? నువ్వు సిఐఓ చింత పిక్కలడుగు నాకే మిరక మిరపకాయలు దొక్కుతున్నావు అంతా కిందికి దిగు. ఎవర్రాది? అమ్మయ్యా, తమరే కదా విశాలక్షి గారు. అవును. నమస్కారం. నా నమస్కారం. పేరు నానాజీరావు. మా అమ్మాయి పెళ్లి విషయమై మంచి చెడ్డలు మీతో మాట్లాడదామని వచ్చా. బిడ్డ పెళ్ళ గట్ల చెప్పరాదు. మిరపకాయలు దొక్కుతావేంది? 5-10 అడకపోనికి వచ్చిందమ్మా. ఏయ్, నా ఫేస్ చూస్తుంటే అడుక్కు తినే వాళ్ళ కనిపిస్తానంట్రా. అవు మళ్ళా ఎవరండి మీరు? రండి రండి, తమరే కదా ఈ ఇంటికి మగ మహారాజు. అబ్బా, ఈ మిరపకాయలు మిరపకాయలు కొనేవారు కాదండి, అమ్మేవాడిని. అదే కాదండి, మా అమ్మాయి పెళ్లి గురించి తమ దంపతులకి మనవి చేసుకుందామని వచ్చా. అబ్బా అర్థమైంది లేవయ్యా, ముహూర్తాలు పెట్టుకున్నా కనిపించు. చీరకో సారికో సాయం చేస్తాను. ఆమె చెప్పింది కదా, అప్పుడు కనిపించండి, వెళ్ళండి. ఏమండోయ్, సాయం చేయడానికి జరిగే పెళ్లి మా అమ్మాయిది ఒక్కదాంతే కాదు. మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమించాడు. నేను మాట్లాడేది వాళ్ళిద్దరికీ జరగబోయే పెళ్లి గురించి, మనం అందుకోబోయే విజయం గురించి. ఆ? బియ్యమా? నాకునా? నా కొడుకు నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని ప్రేమించటమా? తాగొచ్చావా లేకపోతే పిచ్చి ఆసుపత్రి కూడా దూకొచ్చావా? ఏంటంటే ఆవిడ మాట్లాడేది? ఒక్క నిమిషం అలా కూర్చోండి. కూర్చోండి. మీతో ఒక్క మాట. పిచ్చి ఆసుపత్రి నుంచి నీతో ఒక మాట చెప్తాను రా. ఏమిటండి? అది కాదు, మన వాడు వాళ్ళ అమ్మాయిని ప్రేమించేసారంటారా? అన్నీ అంటున్నాడు, ఆయన అంటున్నాడు. ఆ పిచ్చివాడేదో వాగుతుంటే అటు మీరు కూడా పట్టించుకుంటారేంటండి? అది కాదు విషయాల, ఒకవేళ మన అబ్బాయి వాళ్ళ అమ్మాయి మీద మోజు పడి ప్రేమించేసి ఉంటే ఆయన అన్నట్టుగా. అయ్యో రామచంద్ర, వాడి పిచ్చి మీకు కూడా పట్టుకుంది ఏమిటండి? నా బిడ్డల గురించి నాకు తెలీదు. ఎందుకు తెలీదు? మీకు తెలీదు. ఏమండి, ఆ. వాడికి ఇంత వయసు వచ్చినా ఏం కావాలో, ఏం తినాలో, ఏం కట్టుకోవాలో ఏమీ తెలియదండి. అన్నిటికీ ఈ అమ్మ మీద ఆధారపడి ఉంటాడు. ఈ అమ్మకు తెలియకుండా కనీసం గాలినా పీల్చలేడు నా బిడ్డ. అలాంటి వాడు ఈ పిచ్చివాడి కూతుర్ని ప్రేమించటమా? కరెక్ట్ 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 కరెక్టే కదా? కరెక్టే, కానీ ఎందుకని ఇంకొకసారి ఆలోచించటం మంచిది. ఏమొద్దు, మీరు ఇక్కడే ఉండండి. ఆ పిచ్చాన్ని నేను పంపిస్తాను. అలాగే. యాదు సమజైందమ్మా. చెప్పుల కాలతో మిరపకాయలు దొక్కినప్పుడే అనుకున్నా గినకు దమ్మ ఖరాబ్ అయిందని ఇట్లనే అయింది. నడువయ్య నడు. అరే నడు అంటుంటే నా ఒంటి మీద చేస్తామంటారా? ఏం? నేను మకా వాళ్ళని బొక్కలో పెట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రా. చాలేవయ్యా, నువ్వు క్రాక్ ఇన్స్పెక్టర్ అని తెలుస్తూనే ఉంది. వెళ్ళు. అరే నడు. నా కోపం వచ్చిందంటే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావయ్యా? దగ్గుతావు తుమ్ముతావు, దగ్గుతావు తుమ్ముతావు, గంతరే కదా. తుమ్ము తుమ్మంటుంటే ఇప్పుడు రాటలే మీ అందరితో తుమ్మిస్తా తప్ప పాఠాస్తాంది. నడు నడు, ఇప్పుడు చెప్తా నీ పని. ఏడవకమ్మా, ఆవిడ గారు కాదన్నంత మాత్రంతో ఈ పెళ్లి ఆగుద్దా? బాజా భజంత్రీలు మోగించి ఈ మెళ్ళో తాళి కట్టించి ఆ విశాలాక్షి ఆట కట్టించకపోతే నా పేరు కాదు.
పక్కకెళ్ళి పలారదా చేయండి. సార్, 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 ఆ. సార్. ఇదేమిటి సార్ మీ అమ్మాయి పెళ్లి మీరు జరిపిస్తున్నారు? ఏంటా పిచ్చి ప్రశ్న? నా కూతురు పెళ్లి నేను చేయకపోతే ఊళ్ళో వాళ్ళు చేస్తారా? అది నా కన్న కూతురు, నాకు నచ్చిన వాడికి చేస్తా. అనగా నువ్వేరోయా? సార్, మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను సార్, పెళ్లి చేసుకున్నాం అనుకున్నా సార్. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా సార్. ఫ్లాష్ బ్యాక్ వద్దు. భద్రాచలం వెళ్లే లోపు నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాను, చేసేస్తున్నాను. ఓపుకుంటే 2 అక్షంతలు వేసేళ్ళు. సార్, 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 అలా జరగడానికి వీలేదు. నా పెళ్లి రోజాతోనే జరగాలి. ఇదిగో సొల్లు కబుర్లు చెప్పద్దు. నిన్ను ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నువ్వు నిజంగానే నా కూతుర్ని ప్రేమించిన మగాడివే అయితే ఇదే ముహూర్తాన్ని దాని మెల్ల తాడి కడతావా? చెప్పు. ఇదే పందిట్లో పెళ్లి జరిపించేస్తా. కాదు, మా అమ్మగారి పర్మిషన్ తీసుకోవాలి, మా ఊరు డ్రిల్ మాస్టర్ గారి దగ్గర రిహార్సల్ చేసి రావాలి, అది పిచ్చి పిచ్చి సమాధానం చెప్పావంటే అడుగో ఆ పిచ్చోడి చేతిలో చాలా రెడీగా ఉంది, కట్టించేస్తా. తిరిగి పందలాగా నువ్వు తలంచు వెళ్ళిపో. ఇదే మీ నిర్ణయమా? ముమ్మాటికి ఇదే నిర్ణయం. ఇదిగో పంతులు గారు, ఆ తాళిగట్టే మంత్రం త్వరగా చదువుతారా, నన్ను చదువుకోమంటారా? చదువుతానండి. చదవయ్యా. అదనమాట. ఎవరు నువ్వు? అయ్ బాబాయ్, మావయ్య, నా ఎంకే నాకు పెళ్లి జరుగుతుంటే మధ్యలో వీడెవడు? అతనే అసలు మెల్లగొడుకు, నువ్వు తోడు మెల్లగొడుకు. తమ్ముకో తమ్ముకో. ఏంటిది? ఎలా ఉందిరా? ఆహా, నాకంటే బెటర్ పేరు. విష్ బెస్ట్ ఆఫ్ లక్. శభాష్, ఇప్పుడు నాకు నచ్చావయ్యా. పేడండితే పెడకవుతుంది, ప్రావు ముదిరితే పెళ్ళి అవుతుంది అన్నారు పెద్దలు. ఇంకెందుకు ఆలస్యం? ఉసుకో. కుజ దోషం లేదా? లేదమ్మా, ఉంటే మా బిడ్డ బతుకు బయలు చేసుకుంటామా? ఏమండి? ఎవరో అన్నారు. ఎవరో కిట్టిన వాళ్ళు ఏదో అంటారు. అన్నయ్య గారు, ఈ పెళ్లి అయిపోయినట్టే. మీ అమ్మాయి మా అబ్బాయికి ఎంత నచ్చిందంటే తొందరపడకు, దోషం లేదని మనకి ఇప్పుడుగా తెలిసింది. నిదానంగా ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించి చేసేది ఏమిటండి? మనకేమైనా కట్నాలు కావాలా, కానుకలు కావాలా? మనకు కావాల్సిందలా మన బిడ్డ ఆనందం. మరి వాడికి ఆ పిల్ల ఎప్పుడూ నచ్చిందాయే. ఇంకా ఆలస్యం దేనికి? మురళిని పిలవండి. మురళి, మురళి. వాడు వాడు లేడు. ఇందాకగా బాత్రూంలో ఉన్నాడన్నారు, ఇప్పుడు ఏమయ్యాడు? రాత్రి ఇంటికి వచ్చినట్లేడు. అన్నయ్య గారు, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నది పట్నంలో కదండి, ఏదో ఇబ్బంది అయ్యి. అవునులేండి, ఉద్యోగం అన్న తర్వాత ఏవో పనులు అదే చెప్తున్నాను. ఏమండి, మీరు కూడా వెళ్ళి మన సిద్ధాంతం తీసుకురండి. అందరం కలిసి మాట్లాడుకుని వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అమ్మా చెల్లెమ్మ, ఇంతకాలం నిరీక్షించినందుకు నా చెవుల్లో అమృతం పోసావమ్మా. విశాల, ఒకసారి వెళ్ళరా. ఎక్కడికండి? అబ్బాయికి ఈ సంబంధం ఇష్టం లేదు. ఈ పిల్ల నచ్చిందని వాడిగా స్వయంగా నాతో చెప్పాడు. నీ మాట కాదనలేక వాడు అలా చెప్పాడు. వాడు అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈ రోజు ఏమైనా ఏప్రిల్ ఫూలా? మా వారు ఎప్పుడంతే తమాషాలు పడుతుంటారు. మీరు కూర్చోండి అన్నయ్య గారు. ఇంకా కూర్చోవాలా అమ్మా? కూర్చోండి. ఈ విషయాలు మాట అంటే మాటే. నా కొడుకు నా మాట ఎప్పుడు జవదాటడు. నన్ను అడగకుండా ఒక్క అడుగు కూడా వేయడు. అడుగో, మా మురళి వచ్చేశాడు. మా అబ్బాయి చేత చెప్పిస్తాను. రా మురళిరా. ఏమిటమ్మా? రాయుడు గారు అమ్మాయి నీకెంతగా నచ్చిందో వాళ్ళతో చెప్పు. వాళ్ళు ఒకటే కంగారు పడిపోతున్నారు. ఏమిటలా చూస్తున్నావు? కాకినాడ రాయుడు గారు, నువ్వు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావుగా? పెళ్లి చూపులకు వచ్చారా? అవును, నువ్వు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావు కదరా? అసలు వీళ్ళంతా మా ఇంటికి పెళ్లి చూపులకు రాలేదమ్మా. రాలేదా? లేదమ్మా, అందుకే మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కాక. అదే మురళి, నువ్వు కూడా మీ మామయ్యతో చేరి నాతో నాటకాలు అడ్డం మొదలు పెట్టావా? సరే, జరిగిందేదో జరిగింది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఇవాళ నిస్తార్థం. అది కాదు, ఒక్క నిమిషం నువ్వు ఎలా వస్తే. ఇప్పుడు ఎవరేం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. అమ్మా నేను ఏమిటి? ప్యాంట్లు చొక్కాలు అవసరం లేదు. సాంప్రదాయబద్ధంగా పట్టు పంచి కట్టుకుని లాల్చి వేసుకుంటా. అది కదమ్మా, నేను చెప్పేది విను ప్లీజ్. ముందు వాళ్ళ అమ్మాయితో నీ పెళ్లి జరగాలి. ఆ తర్వాత నువ్వు చెప్పింది నేను వింటాను. అయ్యో, నా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? వస్తాను
నానమ్మ విశాలమ్మ పెంపకం చాలా బాగుంది. రావయ్య. అయిపోయింది, అంతా అయిపోయింది. అమ్మా, 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 అమ్మా.